బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి తల్లిదండ్రుల్ని చెల్లిని చంపేసింది అక్క సుప్రియ. సిగేహల్లి ప్రాంతంలో గత కొంతకాలంగా ప్రియుడితో కలిసి సుప్రియ సహజీవనం చేస్తోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. ఆగ్రహానికి గురైన ప్రియుడు సుప్రియ తల్లిదండ్రుల్ని చెల్లిని చంపి పరారయ్యారు. బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి తల్లిదండ్రుల్ని చెల్లిని చంపేసింది అక్క సుప్రియ. సిగేహల్లి ప్రాంతంలో గత కొంతకాలంగా ప్రియుడితో కలిసి సుప్రియ సహజీవనం చేస్తోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. ఆగ్రహానికి గురైన ప్రియుడు సుప్రియ తల్లిదండ్రుల్ని చెల్లిని చంపి పరారయ్యారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్, బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. సికేహల్లిలో జరిగిన ఈ ఘటనతో ఇలాంటి ఘాతకాలు కూడా జరుగుతాయి అన్నట్టుగా కూడా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. సుప్రియ, సోమేష్ అనే ఇరువురు కూడా బెంగళూరులో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పెద్ద కుమార్తె అయిన సుప్రియను గతంలో పలుమార్లు మందలించారు. అయితే ఆమె ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తల్లిదండ్రులకు కూడా తెలియకుండా కూడా ఇటీవల కేఆర్పురం ప్రాంతంలోని సిగేహల్లి ప్రాంతంలో అపార్ట్మెంట్ ని తీసుకుని వారి ఇరువురు సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వారు సుప్రియ ఎక్కడ నివసిస్తుందని తెలుసుకుని తల్లిదండ్రులు అట్లాగే తన సుప్రియ చెల్లెలు వారు ముగ్గురు కూడా అపార్ట్మెంట్ కి చేరుకున్నారు. అపార్ట్మెంట్ కి చేరుకుని కూడా సుప్రియతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడే ప్రయత్నం చేసి ఆమెను తీసుకెళ్లే ప్రయత్నం చేసే సమయంలో కూడా వారి మధ్య తీవ్రమైన గొడవ అనేది జరిగింది. ఈ గొడవలోనే తల్లిదండ్రులని అట్లాగే తన చెల్లిని అతి కిరాతకంగా ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా వారు పారిపోవడం జరిగింది. ప్రస్తుతం చుట్టుపక్కల వారితో సమాచారం అందుకున్న పోలీసులు వారిని ముగ్గురు డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ ఘటనకు సంబంధించిన ఎంక్వైరీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా కూడా వారు మర్డర్ చేసిన వారి ముగ్గురిని కూడా తల్లిదండ్రులతో పాటు కూడా చెల్లిని హత్య చేసిన అనంతరం ప్రియుడితో కలిసి అక్కడి నుంచి సుప్రియ వెళ్ళిపోయిందని చెప్పి గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు బాడీని కూడా పోస్ట్ మార్టం మీద తరలించడం జరిగింది. వీరు తమిళనాడుకు చెందిన వారితో ప్రాథమికంగా తెలిసింది. అయితే సుప్రియ ప్రైవేటు కంపెనీలో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఇక సోమేష్ గత చాలా కాలంగా కూడా వీరిద్దరు సాధ్యమం చేస్తున్నట్టుగా తెలియడంతో వారి కోసం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. రైట్ రిత్విక్, థ్యాంక్ యూ.